మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. గురుదేవా, ఈ భయంకర కారణం దుర్గమంగా ఉందే, ఇంతకీ ఈ విచిత్రమైన అడుగుజాడలెవరవి? ఈ పాదచిహ్నాలు రాక్షసి తాటకివి. తాటక? అవును, 6 యోజనాల ఈ గహన ప్రాంతం తాటకి అధీనంలో ఉంది. ఈ అరణ్యం నుండి ఎలాంటి ప్రాణి సజీవంగా బయటపడలేదు. ఒకనాడు ఈ స్థలం బహుజన సమృద్ధిగా ఉండేది. ఇదే చోట అందమైన 2 సుందర నగరాలుండేవి. అగస్త్యముని శాపంతో రాక్షసి అయిన తాటకి ఆమె పుత్రుడు మారీచుని వినాశలీలలతో ఈ నగరాలు శిథిలమయ్యాయి. ఈ పాపికి 1000 ఏనుగుల బలం ఉంది. సావధాన్ రామ, ఇది తాటకి వనం. అది ఎక్కడో పొంచి ఉంటుంది. మహా మాయాశక్తి గలది. ఎటువంటి రూపమైనా ధరించగలదు. అందుకే జాగ్రత్త. రామ, ఇదే తాటకి. రామ, కాలం వృధా చేయకు. సూర్యాస్తమయం కానున్నది. రాత్రి సమయాల్లో ఈ మాయా నిశాచరులకు శక్తి పెరుగుతుంది. పిదప కూల్చుట చాలా కష్టతరం. ఇదే మా ఆదేశం. దాన్ని వధించు. మునిశ్రేష్ఠ, మా పితృశ్రీ ఆదేశం అదే. తమ సకలాజ్ఞలను పాటించాలి. ఇప్పుడే తమ ఆదేశానుసారం ఈ దుష్టురాలి జీవితం సమాప్తం చేస్తాను.
ధన్యుడవు రామా. నీకు జయోస్తు. త్రిలోకాలలోనూ నీవు కాక ఎవరూ తాటకిని చంపగలిగేవారు లేరు. ఇప్పుడు మాకు విశ్వాసం కలిగింది. నీవు లోక కళ్యాణ నిమిత్తంగా ఈ ధరిత్రిపై అవతరించావని. అందుచే మేము నీ ఎడల ప్రసన్నులమై నీకు కొన్ని దివ్యాస్త్రాలు బహూకరిస్తాం. అవి త్రిలోకాలలోనూ మా వద్ద కాక ఇంకెవరి వద్దనూ లేవు. తమ అనుగ్రహ కృపాకటాక్షలకు పాత్రుడనైన ఈ దాసుని గౌరవం పెంచారు మునివర్య. మాకు తెలుసు రామా. వశిష్ఠ మునులు పూర్తిగా శస్త్రవిద్యలో శిక్షణ ఇచ్చి నిన్ను రణకౌశలంలో పారంగతుణ్ణి చేశారు. కానీ మేము నీకు ఈనాడు ప్రదానం చేసే శక్తి ఆ దేవతలకు కూడా దుర్లభమైంది. అనేక లౌకిక పారలౌకిక జ్ఞాన విజ్ఞాన శోధనల ద్వారా ఆధ్యాత్మిక శక్తితో మేము హస్తగతం చేశాం. ఆ దివ్యాస్త్రాలు ఈ సృష్టిలో ఈనాడు మా వద్ద కాక ఎక్కడా దొరకవు. గత యుగం నుండి మేం వీటినందుకునే పాత్రునికై వెతుకుతున్నాం. లోక కళ్యాణార్థానికై మా నిధిని సద్వినియోగం చేయుటకై మేము ఎదురు చూస్తూనే ఉన్నాం. ఇక భవిష్యత్తులో అరాచక శక్తుల నుండి ఆర్యావర్తనాన్ని రక్షించే బాధ్యత నీపైనుంది. అటువంటి సమయాన ఈ దివ్యాస్త్రాలు నీకు ఉపకరిస్తాయి. రామ, క్షత్రియులకు శస్త్రధారణ చాలా ముఖ్యం. కానీ శస్త్రధారణ చేయుటకు కొన్ని నియమాలున్నాయి. దేశ సమాజ పరిధిలో నిర్బల ప్రాణులను రక్షించుటకు శస్త్రధారణ చేయుట వీరపురుషుల కర్తవ్యం, ధర్మం కూడా. కానీ తమ అహంకారంతో తమ బల ప్రదర్శనలకై ఎవరినైనను ఎదిరించుట, ఎవరినైనను ఎదుర్కొనుట వీరపురుషుల ధర్మం కాదు. మేం నీకు అలౌకిక విద్యను ప్రదానం చేస్తున్నాం. అందుకు గురుదక్షిణ ఒక్కటే. ఏ నిర్దోషులపైనా దానిని ఉపయోగించకూడదు. కానీ ఎక్కడ పాప అత్యాచార అన్యాయాలు సాగుతాయో అక్కడ పాపుల దురాగతాలను అంతం చేయుటకు అస్త్రాలను తప్పక ఉపయోగించు. రామ, ఇలా ప్రతిజ్ఞ చేసి ఇక మా దగ్గరున్న శక్తులను ఆత్మసాక్షిగా అందుకు. రామ, ఇప్పుడు నీకు ఆ దివ్యాస్త్రాల ఆవాహన, సంచాలన, విసర్జనల మంత్రాలను ఉపదేశిస్తాం. వాటి ప్రభావంతో నీవు దేవ, గంధర్వ, నాగ, అసురుల అందరిపై విజయం పొందగలవు. వత్స, అస్త్రాలకు ఎన్నో విధాల శక్తులుంటాయి. కొన్ని శక్తులు వైజ్ఞానిక సంధానంతో లభిస్తాయి. కొన్ని ఆధ్యాత్మిక సాధనతో దివ్యలోకాల నుండి ప్రాప్తిస్తాయి. కొన్ని శక్తులు పరమాణు శక్తి నుండి లభిస్తాయి. కొన్ని మనోశక్తితో కలుగుతాయి. కొన్ని మంత్రశక్తితో లభిస్తాయి. కానీ కొన్ని బాణాలు తన మూపురాన దివ్య శక్తులను ధరించి సాగుతాయి. ఇదే శివుని శూలవత్ నామకాస్త్రం. బ్రహ్మాస్త్రం. శ్రీ నారాయణుని అస్త్రం. రామునిపై ముని ప్రేమనే ప్రసరించే అస్త్రాలనే తను ఉపదేశించే. అస్త్రములన్నీ
కందమూల ఫలరాసులే రాముని నిధులై వెలిసే. దుష్టురాలు తాటకిని వధించడంతో మా మనసులకి నమ్మకం కలిగింది. ఈనాడు మేము సాగించే యజ్ఞానుష్ఠానాలను నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతాం. తమ సేవ చెయ్యాలని మేము అయోధ్య నుండి మునివర్ల వెంట వచ్చాము. ఉన్నత రాజమందిరాల సుఖాన్ని త్యజించి ఈ తాపసి ఆశ్రమంలో కందమూలాలు ఆరగిస్తున్నావు. పరమ పూజ్య, తమరందించే కందమూలాలలో దివ్యామృతముంది. అది రాజమందిరంలో లేదుగా. ఇది నీ వినమ్రత రామా. నీకు జయసిద్ధి కలుగుగాక. సంధించే రాఘవుడే బాణం కలిగిల్చే రాక్షసనాశం. దశరథనందన, నీవు మారీచుణ్ణి సుబాహుని సంహరించి మా సిద్ధాశ్రమాన్ని నిర్భయంగా నిష్కంటకంగా చేశావు. తాపస మునిజనుల పేరిట మేం మీ సోదరుల నిరువురిని అభినందిస్తున్నాం. గురువుల అభినందన కాదు, ఆశీర్వాదం కావాలి. గురుదేవా, మీరు ఉపదేశించిన జ్ఞాన దివ్యాస్త్రాలతోనే మేమా దుష్ట నిశాచరులను అంతం చేశాం. అది నీ సంస్కారం రామా. సర్వం సాధించిన కర్తగా అహంకారం నీలో కలుగలేదు. నీకు సదా జయోస్తు. మహామునీంద్రుల చరణాలకు సాదర ప్రణామం. కళ్యాణమస్తు. గురుదేవా, మిథిలేశ్వర మహారాజు జనకుల ప్రముఖ సామంతులు ఒక సందేశాన్ని అందించాలని తమ చెంతకి వచ్చారు. దర్శనానుమతి కోరుతున్నారు. ఆ మహానుభావుల్ని అతిథి నిలయాలకు తీసుకువెళ్ళండి. వారిని సత్కరించండి. వారి కొరకు మేమే అచటికి వస్తాం. మాకీనాడు మహదానందం కలిగింది. ఆ మహారాజు జనకులు తమ పుత్రి రాజకుమారి సీతకు స్వయంవరం ఏర్పాటు చేశారు. ధన్యవాదం. తమ ఆశీర్వాదం వలన శుభకార్యం నిర్విఘ్నంగా కొనసాగాలి. అందుకే మహారాజుల అతి ప్రత్యేక ప్రార్థనలు అందించాలని ఈ దాసుడు ఏతించాడు. మేం విదేహరాజు జనకుల ఆహ్వానం పరికించి ప్రసన్నులమయ్యాం. మహారాజుకు మా ఆశీర్వాదం. వారికి ఎరిగించండి అతడకు మేము వస్తామని. అగ్రజ,
గురుదేవులు. గురుదేవుల ప్రణామం గురుదేవా. ఆసీనులు కండి. కూర్చోండి. రామ, మేము నీతో ఒక మాట చెప్పాలని వచ్చాం. గురుదేవా, తమకెందులకీ శ్రమ? పిలిపించినట్లయితే స్వయంగా నేనే వచ్చేవాడిని. నీ వద్దకు రావటంలో శ్రమ లేదు. ఆనందం నాయనా, ఆనందం రామా. మరేం లేదు. మహారాజు జనకల నుంచి నేడు సందేశం వచ్చింది. వారు తమ పుత్రిక సీతకు స్వయంవరం జరిపిస్తున్నారట. ఆ సభకు రావలసిందిగా మనల్ని కూడా ఆహ్వానించారు. ఆ స్వయంవరానికి మీ రామలక్ష్మణులిద్దరూ మాతో కలిసి మిథిలకు రావాలి. రామా, ఈ విషయంలో నీ ఉద్దేశం ఏమిటి? గురువర్య, తమ ఆజ్ఞ నెరవేర్చట వినా అన్యాభిప్రాయానికి తావెక్కడా? కేవలం ఆజ్ఞ కాదు వత్స, మేము ఆశించేది కూడా నీకు ఐతిహాసిక అనుభవం కావాలి. ఆర్యావర్తనంలో సకల ప్రాంత సకల దేశ రాజకుమారులు సీతా పాణిగ్రహణానికై తమ తమ బలాన్ని కౌశలాన్ని ప్రదర్శించుట కొరకు వస్తారు. మునివరా, స్వయంవరమంటే నాకు తెలిసింది రాకుమారి ఎవరిని వరిస్తే వారి కంఠాన వరమాల వేస్తుంది. మరిందులో బలకౌశల ప్రదర్శనకు ఆవశ్యకత ఏమున్నది? ఎందుకంటే ఆ మహారాజు జనకుడు జానకి వివాహానికి ఒక కఠిన నియమం విధించారు. నియమమా? అవును రఘునందన, ఎన్నో కారణాలుగా ఈ స్వయంవరం బహు అద్భుతంగా జరుగుతుంది. మొదటి కారణం ఏమిటంటే ఈ సీతాకుమారి ఒక అపురూప కన్య. ఇక రెండవ కారణం ఏమిటంటే ఆ మహారాజు జనకుని వద్ద భగవాన్ శివుని యొక్క అలౌకిక ధనుస్సుంది. దాన్ని అది శివుడు దేవతలకిచ్చాడు. ఆ దేవతలు దానిని జనకుని పూర్వీకుడు మహారాజు దేవరాజుకి బహుమతి రూపంగా ఇచ్చారు. సీతనొక దైవకన్యగా భావించి మహారాజు జనకుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. సీతా వివాహం ఒక సాధారణ మానవునితో జరగకూడదని ఒక నియమంగా విధించాడు. ఏ శూరవీరుడు ఆ పవిత్ర శివధనస్సును ఎత్తి ఎక్కుపెట్టగలుగుతాడో అతనితోనే సీతా వివాహం జరగాలని. ఆ అపూర్వ దృశ్యాన్ని తిలకించేందుకే మీరు మాతో కలిసి మిథిలకు రావాలి. ఇది మా కోరిక. అది నా భాగ్యం. ప్రాతకాలాన్నే బయలుదేరాలి. ఆజ్ఞ గురుదేవా. సాగే సోదరులు ఆ ముని కోసం, సాగే సోదరులు ఆ ముని కోసం, చేరే గంగా నది పావన తీరం, చేరే గంగా నది పావన తీరం, అతి పావన తీరం. ఓ రఘుకుల తిలక రామ, వత్స లక్ష్మణ, ఇదే పరమ పావని సర్వ పాప నాశని గంగా జనని. అంజలి ఘటించండి. రామ, పవిత్ర గంగానదిని పూలతో పూజించు. లక్ష్మణ, నీవు పూలు జల్లి పూజ చెయ్యి. రామ, ఈ పవిత్ర గంగానది మీ పూర్వీకుల సాధన. మా పూర్వీకుల సాధన? అవును, కూర్చోండి. రామ, మీ ఉజ్వల వంశ చరిత్ర చెప్తాను. సాగే సోదరులు ఆ ముని కోసం, సాగే సోదరులు ఆ ముని కోసం,
చేరే గంగా నది పావన తీరం చేరే గంగా నది పావన తీరం అతి పావన తీరం. ఓ రఘుకుల తిలక రామ వత్స లక్ష్మణ, ఇదే పరమ పావని సర్వ పాప నాశని గంగా జనని. అంజలి ఘటించండి. రామ, పవిత్ర గంగానదిని పూలతో పూజించు. లక్ష్మణ, నీవు పూలు జల్లి పూజ చెయ్యి. రామ, ఈ పవిత్ర గంగానది మీ పూర్వీకుల సాధన. మా పూర్వీకుల సాధన. అవును, కూర్చోండి. రామ, మీ ఉజ్వల వంశ చరిత్ర చెప్తాను. వత్స, మీ ఉన్నత ఇక్ష్వాకు వంశంలో ఒక ధర్మాత్ముడు సగర చక్రవర్తి. ఒకనాడు ఆయన అశ్వమేధయాగం ఆచరిస్తుండగా ఇంద్రుడు అతనిపై ఈర్ష్య చెంది సగర యజ్ఞాశ్వాన్ని అపహరించి పాతాళలోకానికి తీసుకువెళ్ళి అతట ఆ తురంగాన్ని కపిలముని ఆశ్రమంలో వదిలివేశాడు. సగరపుత్రులందరూ అశ్వాన్ని వెతుక్కుంటూ పాతాళలోకం చేరుకున్నారు. వారు కపిలముని ఆశ్రమంలో అశ్వాన్ని చూసి మహాత్ముడు కపిలమునిని అవమానించారు. అతడు జరిగిన దానికి కోపితుడై సగర కుమారులందరినీ శపించి భస్మం చేశాడు. అతని తపస్సునకు ప్రసన్నుడై బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. తన కోరికపై గంగానది ధరిత్రిపై వెలిసేలా భగీరథునకు వరదానం చేశాడు. తరువాత బ్రహ్మ ఆదేశానుసారం భగీరథుడు శంకరుని ఆరాధించాడు. ఆ గంగ ఆకాశ మార్గం నుండి వచ్చేటప్పుడు శివుడు తన శిరస్సుపై నిలపాలని, లేనిచో గంగాఝరీ ప్రభావానికి ధరిత్రి తునాతునకలైపోతుందని భగీరథుడు మరల ఘోర తపస్సు చేశాడు. అతనికి భగవాన్ శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆదిశివుడు భగీరథునకు వాగ్దానం చేశాడు, ఆ గంగను తన జటాజూటంలో ధరిస్తాను అని. పిదప బ్రహ్మ ఆదేశానుసారం శ్రీవిష్ణు చరణాల నుండి జనించి గంగానది ఆకాశ మార్గాన ఇలపైకి అతి వేగంగా వచ్చింది.
అప్పుడు శివుడు తన జటాచుటంలో చేర్చుకుని ధరిత్రిపై ప్రవహింపచేశాడు. దానితో భగీరథుని మనోరథం సఫలమైంది. ఈ ధరిత్రి నుండి పాతాళం వరకు జనకళ్యాణం జరిగింది. గంగ తన ధారలతో త్రిలోకాలను పవిత్రం చేస్తుంది. అందుచే గంగను త్రిపథగామిని అని అంటారు. మహారాజు భగీరథుడు గంగను భూలోకానికి తెచ్చాడు కనుక భూలోకవాసులు భాగీరథి అని కూడా అంటారు. రామ, ఈ పరమ పవిత్ర గంగ యావత్ చంద్ర దివాకరు సూర్యచంద్రులు ఉన్నంత వరకు లోక ప్రాణులకు కళ్యాణం కలిగిస్తుంది. క్రమంగా తరువాత యుగాలలో దేవతల యొక్క ఘనత మీద లోకులకు గౌరవం తగ్గిపోయింది. మరి గంగ గౌరవం ఎప్పటికీ తగ్గలేదు. సదా కవులు గంగ సుగుణాలను కీర్తిస్తారు. ఏ దేశంలో గంగ ప్రవహిస్తుందో అతట సదా సస్యశ్యామలం. గంగానది పవిత్ర జలం జననం నుండి మరణం వరకు మానవులకు ఉపయోగపడుతుంది. ఇలా అనంత కాలాల వరకు లోకులు గంగామాతను మాతృమూర్తి కంటే అధికంగా గౌరవించి సదా పూజిస్తారు. ఈ లోకంలోని సకల నదీ నదాలలో సర్వప్రధానం ఈ గంగా నామం. గురుదేవా, ఉమ్, ఈ ఆశ్రమం మరీ విచిత్రంగా ఉంది. పూర్తిగా శిథిలం కాలేదు, అలాగని సజీవంగానూ లేదు. పత్రాలన్నీ రాలిపోయాయి. కానీ ఈ తులసి గుబురు మాత్రం నేటికి పచ్చగానే ఉంది. ఈ రహస్యం ఏమిటి గురుదేవా? సత్యం వచించావు రామ. ఇది బహు విచిత్ర స్థానం. ఇచట గౌతముని శాపం వల్ల అంతా శిథిలమైంది. కానీ ఒక తులసి గుబురు ఇంతవరకు సజీవంగా ఉందంటే అదే ఒక స్త్రీ ఆత్మ ఇచట నివసిస్తున్నది. ఒక స్త్రీ ఆత్మ? ఆ, ఒక అభాగ్య నారి. ఆ స్త్రీని ఒకడు మోసం చేశాడు, ఇంకొకడు దండించాడు. ఇదెంత అద్భుత కథ గురుదేవా. ఎవరా చేసింది? ఎందుకలా చేశారు? ఇద్దరు మహాపురుషులు. ఒకరు దేవతల రాజు ఇంద్రుడు, ఇంకొకరు ఆమె పతి మహా తపస్వి ఋషి గౌతముడు. మరి కారణం? ఇది ఒక స్త్రీ దౌర్భాగ్య కన్నీటి కథ. మహర్షి గౌతముని భార్య అహల్య బహుసుందరమైనది. ఆమె ఎడల దేవరాజు ఇంద్రుడు ఆకర్షితుడయ్యాడు. ఒకనాడు మహర్షి గౌతముడు వేకువని స్నానార్థం నదీ తీరానికి వెళ్ళగా ఇంద్రుడు ఆ దృశ్యాన్ని చూశాడు. అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. గౌతముని రూపంలో సాక్షాత్కరించాడు. గౌతమ రూపాన్ని పొందాక అహల్యతో సంగమమాసించి చడి చెయ్యకుండా మెల్లమెల్లగా అహల్యా కుటీరం వంక నడక సాగించాడు. పొంచి పొంచి అతడు అహల్యా కుటీరంలో ప్రవేశించాడు. పిదప ఇంద్రుడు మౌనంగా అహల్యా కుటీరంలో నుండి వెలికి వచ్చాడు.
అదే సమయంలో గౌతముడు స్నానాదులు ముగించుకుని తిరిగి వచ్చాడు. అతడు తన రూపంలో ఉన్న ఇంకొక పురుషుడు తన కుటీరంలోంచి రావడం చూశాడు. అర్థం చేసుకున్నాడు అది ఇంద్రుని కపట నాటకమని. కోపోద్రిక్తుడై ఆగ్రహంతో దూషించాడు, ఇంద్రుని శపించాడు. అహల్య కుటీరంలో నుండి వెలికి వచ్చింది. నిజం తెలుసుకుంది, తాను మోసపోయాను అని. ఆమె రోదిస్తూ పతి చరణాలపై వాలిపోయింది. కాని క్రోధంతో గౌతమ ముని ఆవేశపరుడై పత్నిని కూడా శపించాడు. ఆ క్షణం నుండి పాషాణంగా మారిపోయింది. అప్పటి నుండి ఆ శాపగ్రస్తురాలు పాషాణ రూపంలోనే దారిన సాగే వారిని ఎదురు చూస్తోంది. ఎవరి రాక కోసం గురుదేవా? తనని ఉద్ధరించే వాడి కొరకే. రామ, ఇతరులపై నింద వేసి దండించడం చాలా మందికి తెలుసు. కానీ ఒక్క పతిత పావనుడే దిగజారిపోయిన దీనులను లేవదీయగల విశాల హృదయుడు. అట్టి మహాపురుషుని చరణాలు సోకితే సకల పాపాలు నశించిపోతాయి. అందుకే ఈ శిలను నీ పవిత్ర చరణాలతో స్పర్శించి ఒక అభాగిని ఉద్ధరించు రామా. రామచంద్రుని చరణం సోకిన వెంటనే మగువాయే ఆ పాషాణం. చూచియా రఘురాముని సద్గుణధాముని కొలిచేనే ఆ స్త్రీ రూపం. హే జగదోద్ధారా, హే జగదోద్ధారా, దీనదయాళా, బ్రోచితివే నను రఘువీరా. రాజీవ విలోచన భవభయమోచన పాహి పాహి శరణం నీవే. పతి శాపము తీరా, పతి శాపము తీరా, పాపము తొలగా కరుణించావే మనసారా అని ఆసతి పలికి రామునిలోన హరిని గాంచి మోదము చెంది. అలా చూసి అహల్య చెంతకు చేరి మోకరిల్లే హరి పదములపై. ఆసతి లలామా శ్రీహరిదయతో సాగెను తన పతి సన్నిధికి. సాగెను తన పతి సన్నిధికి, సాగెను తన పతి సన్నిధికి. రామ, లక్ష్మణ, ఈ మామిడి తోటల వాతావరణం ప్రశాంతంగా పవిత్రంగా ఉంది. నగర కోలాహలానికి దూరంగా ఉంది. ఎందుకు మనం ఇచ్చట విశ్రాంతి తీసుకోరాదు? తమ అభీష్టం గురుదేవా. మహామునుల చరణాలకు ఈ దాసుని సాదర ప్రణామం. కళ్యాణమస్తు. మహారాజుకు బదులు తమకు స్వాగతం పలుకుతున్నాను. అఖండ సౌభాగ్య సిద్ధిరస్తు మహారాణి సునయన. జయోస్తు మిథిలేశ జనక.
మీ మనోరథాలు సఫలమగుగాక. గురుదేవ, తమ కృపాకటాక్షాలే ఈ రాజ్యానికి మంగళ కారణాలు. రాకుమారి సీత ఇంకా రాలేదేమిటి? వస్తుంది. గురువు శతానందుల చరణాలకు ప్రణామం. నీ మనోరథం సిద్ధించునమ్మా. క్షమించండి తండ్రి, నా కారణంగా మీరు నిరీక్షించవలసి వచ్చినది. అమ్మా, నేడు శివధనస్సును స్వయంవర సభకు చేర్చవలసి ఉంది. అందుచే దానిని పూజించి భగవంతుని ఆశీర్వాదం వేడుకు. సీత, బాల్యములో నీవు ఈ శివధనుస్సుని పూజించావమ్మా. నేడు నీ పూజలన్నీ ఫలించే కాలం వచ్చింది. నీ తండ్రి గారు నీ వివాహం కొరకై ఒక మహత్తర నియమం విధించారు. అది పూర్తి చేయడం ఒక సాధారణ పురుషునికి అసంభవం తల్లి. అందుకే నీకీ మాట చెప్తున్నాను. శంక మనస్సులో తొలగించు దేవి. ఎవరైతే మహారాజు జనకుల మనస్సులో ఈ అమూల్య నిర్ణయాన్ని ప్రేరేపించారో ఆ భగవంతుడే దాన్ని పరిపూర్తి చేస్తాడు. ఫలితాన్ని వారికే వదలండి. సందేహాన్ని, అవిశ్వాసాన్ని మదిలోకి రానీయరాదు. భగవంతుని ఎడల నమ్మకం ఉంచండి. అందరి మనోరథాలు నెరవేరతాయి. ఈ పవిత్రమైన ధనుస్సు కారణంగా ఎప్పుడూ ఎవరికీ అమంగళం కలుగదు. మహారాజా, పూజ చేయండి. అమ్మా సీత, మనసారా పూజించు. అమ్మా ఊర్మిళ, నీవును నీ సోదరి కోసం భగవంతుని ప్రార్థించు తల్లి. ఓం నమః శివాయ. త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ బంధనాన మృత్యోర్ముక్ష్యమామృతాత్. ఓం నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. ఓం కళ్యాణం అస్తు. శ్రీ శ్రీ మహారాజులకు జయోస్తు. ఆటంకం కలిగించినందుకు క్షమించండి మహారాజా. తమరు ఆదేశించారుగా విశ్వామిత్ర మహర్షుల వారి ఆగమన వార్తను వెంటనే తెలియచేయాలని. మహర్షి విశ్వామిత్రులు వచ్చారా? అవును మహారాజా. శుభమస్తు జనక. రాజా, ఆసీనులు కండి.
బ్రహ్మర్షి, మిథిలలో తమకు స్వాగతం. తమ చరణ రజంతో ఈ రాజధాని పావనమైంది. మా ఆహ్వానాన్ని మన్నించి తమరేటికి ఎంతో శ్రమపడి తెంచారు. ఈ అనుగ్రహానికి మేము కృతజ్ఞులం. విదేహరాజా, తమరు స్వయంగా ఋషులలో మహర్షి, జ్ఞానులలో మహాజ్ఞానులు. తమ ప్రేమపూరిత ఆహ్వానాన్ని మేమెలా కాదనగలం? ప్రభు, మా మాట మన్నించి తమరు రాజమందిరంలో విశ్రాంతి తీసుకోండి. అచట ఈ సేవకునికి తమను సేవించుకునే అవకాశం లభిస్తుంది. కళ్యాణమస్తు. మధుర మనోహర రూపము చూచి, మధుర మనోహర రూపము చూచి, మిథిలావరుడు అచేతనుడాయే, మిథిలావరుడు అచేతనుడాయే. కళ్యాణమస్తు. మధుర మనోహర రూపము చూచి, మధుర మనోహర రూపము చూచి, మిథిలావరుడు అచేతనుడాయే, మిథిలావరుడు అచేతనుడాయే. మునివరా, ఈ ఇద్దరు అతి సుందర కుమారులు ఏ ఋషిరాజుల కులజ్యోతిలో లేక ఏ క్షత్రియ వీర కుల సంపదలో తిలకించగానే మాలోని సహజ వైరాగ్యం మరుగున పడి అనురాగ తరంగాలు ఉప్పొంగుతున్నాయి. మా ఆత్మధ్యానానికి సంతసించి జగాల నేలే స్వయం పరబ్రహ్మే మానవ రూపంలో అవతరించాడనిపిస్తోంది. విదేహరాజా, మీ అంతరంగం ఎన్నడూ అసత్యం వచించదు. వీరి అపూర్వ ఆకర్షణ అలాంటిదే, సకల ప్రాణులను మోహింపచేస్తుంది. రాజా, అందరి మనసులో ఆకట్టుకునే ఈ అన్నదమ్ములు రఘుకులమణి మహారాజు దశరథుని సుపుత్రులు రాముడు, లక్ష్మణుడు. మహారాజు దశరథుడు వీరిని అసురుల నుండి మా యజ్ఞాన్ని సంరక్షించుట కొరకు మా వెంట పంపించాడు. వీరచట సుబాహువు, మారీచ, తాటకులను సంహరించి సిద్ధాశ్రమాన్ని ఆపదల నుంచి విముక్తి చేశారు. తమ ఆహ్వానం మాకు అందేసరికి ఈ ఇద్దరూ నాతో ఉన్నారు. అందుకే మేము ఈ సోదరులను వెంట తీసుకొచ్చాం. మాకు వీరి దర్శనం కలిగించి మమ్ము కృతార్థులను చేశారు మునినాథ. చకోరాన్ని చంద్ర సన్నిధికి చేర్చినట్టు, బ్రహ్మలో జీవుని చేర్చినట్లు. బ్రహ్మర్షి, గౌతమ కుమార శతానంద, మాకు తెలుసు తమరేం అడగదలిచారు. వచ్చే దారిలో మేం శ్రీరాముని శ్రీ గౌతమముని ఆశ్రమానికి తీసుకువెళ్ళాం. అతట శ్రీరాముని చరణ స్పర్శతో తమ మాత దేవి అహల్య శాప విముక్తురాలై ఆమె భర్తనెంతో మహదానందంగా చేరుకుంది. ఆనాడు పరశురాముని తల్లి రేణుక తన భర్తను చేరుకున్న విధంగా. బ్రహ్మర్షి, మేము మీకు కృతజ్ఞులం. హే రామా, నీవు మా తల్లిని ఉద్ధరించావు, మా కుల కళంకాన్ని తుడిచివేశావు. అందుకు మా సహస్ర ప్రణామాలు. మహాత్మా, అంతా గురుదేవుల అనుగ్రహమే. నేను నిమిత్త మాత్రుణ్ణి. మీరీ దాసునిపై కృపోవహించి మా రాజమందిరానికి దయచేయండి. తమ అభీష్టం రాజా. రామ, లక్ష్మణ, నడవండి. మందిరం విశాలంగా సుందరంగా ఉంది. మీ సత్కారానికి సంతసించాం. రాజమందిర అతిథి నిలయంలో మునివర్యులకు సకల సౌకర్యాలు కలవు.
సౌకర్యాలు మాకెందుకు, సర్వసంగ పరిత్యాగులం. మునివర, తమ పవిత్ర చరణధూళి ఏ చోట సోకినా ఆ స్థలం తపోవనం అవుతుంది. మీ ఆగమనం వల్ల అయోధ్య రాజవంశీయులకు ఆతిథ్యం ఇచ్చే అదృష్టం మా మిథులకు లభించింది. ఇంతకు మించి మీ నుంచి మేము ఏం ఆశించగలం? మహారాజా, తమరు మా గురించి ఆలోచించవలదు, మిగిలిన అతిథుల గురించి చూసుకోండి. తమ ఆజ్ఞ. ఈ సున్నిత చరణాలు ఏ రాజమందిర ప్రాంగణంలో కదలాడుతాయో. ఈ కుసుమ కోమల హస్తాలను మన నుండి ఎవరు విడదీసి తీసుకుని వెళ్ళిపోతారు? ఎవరికైనా వివాహం పూర్వజన్మ సుకృతం అని పెద్దలంటారు. ఎవరితో 7 జన్మల సాంగత్యం ఉంటుందో వారే తీసుకువెళతారు. మాకొక విషయం చక్కగా తెలుసు ఊర్మిళ. ఏమిటి మాండవి? అదే, ఎవరైతే ఈ శివధనుస్సును సంధించగలుగుతారో వారు పరమ వీరులు, మహాప్రతాపులై ఉంటారని. మిథులకెందరు రాకుమారులు వచ్చారో నేను వారందరినీ దర్శించే వచ్చాను. ఒకడు బలవంతుడైతే సుందరుడు కాడు, సుందరుడైతే బుద్ధిశాలి కాడు. ఏ ఒక్కరూ నా కంటి కానలేదు. ఎవ్వరూ సీతకు తగిన వారే లేరు. ఉన్నారు, ఒక్కరే ఉన్నారు. నేను వారిని స్వయంగా చూసి వస్తున్నాను. ఎవరిని చూసి వస్తున్నావు? సౌందర్యం, వీరత్వం కలిసి వెలిగే నిండుమూర్తిని. మరైతే అతడెవరు? అయోధ్య రాకుమారుడు శ్రీరాముడు. నేననుకుంటాను త్రిలోకాలలో గల సౌందర్యం, విష్ణుదేవుని వీరత్వం ఒకే పురుషునిలో సమకూరాయని. మరింతకు ఏ ఘన విశిష్టత అతనిలో చూశావమ్మా? ఎలా వర్ణించను, ఏమని వర్ణించను? వారి తమ్ముడు లక్ష్మణునితో సహా వారు ఎచట ప్రవేశించినా అచట జనులు అచేతనులై నిర్జీవ శిలలవలే నిలుచున్నారు. నేననుకుంటాను దేవలోకం నుండెవరో దేవతలు మిథిలా నగరానికి వచ్చారని. నిజం వచిస్తున్నాను. రాకుమారి వారిని ఒకసారి చూస్తే మహారాజుల ప్రతిజ్ఞను మరచిపోతారు. శయనిల్చిన మునీశ్వరు చెంత చరణ సేవ చేసే సోదరులే, చరణ సేవ చేసే సోదరులే. ఆ గురు పాద సరోజములందే నిలిపేవారు తమ ధ్యానమునంత, నిలిపేవారు తమ ధ్యానమునంత. వినయం ప్రేమ మిళితములాయే ఆయిరువురిలో, ఆ సేవలలో ఆయిరువురిలో, ఆ సేవలలో. ఆ మునీంద్రుడే ఆజ్ఞాపించా, ఆ మునీంద్రుడే ఆజ్ఞాపించా, రాఘవుడే వెడలే నిదురించా, రాఘవుడే వెడలే నిదురించా. తమ్ముడు అన్నకు, తమ్ముడు అన్నకు సేవలనే చేసే రాముని చరణ కమలములు తాకి, రాముని చరణ కమలములు తాకి. ఆ రఘువీరుడు
అనుమతి నీయా లక్ష్మణుడే నిలిపెనే తన సేవా లక్ష్మణుడే నిలిపెనే తన సేవా. అమ్మా సీత, ప్రథనిష్టతో ఈ గౌరీ పూజ చేయాలి. అక్షతలు, ధూప, దీప, నైవేద్యాలు మాతకు సమర్పించి భవాని చరణాలపై ధ్యానముంచి ఆ మాతను ప్రార్థించు తల్లి. ఉత్తముడైన వరుడు లభిస్తాడు. తమరు కూడా వచ్చి పూజ చేయించరాదా? లేదమ్మా, ఈ పూజకు పెద్దవారు రారాదు. స్వయంవరానికి వివాహానికి ముందు గౌరీ పూజకో విధానం ఉంది. ఈ పూజకు కేవలం కన్నెపిల్లలే వెళ్ళాలి. అది కేవలం ఆ కోవెల్లోనే. అక్కడ భగవతి రూపం కుమారి రూపంలో ఉండాలి. కన్నెపిల్ల పూజ చేస్తే మనోవాంఛిత వరుణ్ణి అందించి గౌరీమాత దీవిస్తుంది. ఊర్మిళ, మాండవి, సీతను జాగ్రత్తగా తీసుకువెళ్ళండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ప్రణామం గురుదేవా. కళ్యాణమస్తు. గురుదేవా, తమ ఆజ్ఞానుసారం సకల సామగ్రి సిద్ధం చేశాను. అనుజ్ఞ ఇస్తే పూజార్థం పూలు తెస్తాను. సరే వత్స. ఇక్కడ రాజమందిరంలో గౌరీ మందిరం వద్ద పుష్పవాటిక ఉన్నది. అట నుండి పూలు తీసుకురా. తమ ఆజ్ఞ గురుదేవా. పూలవనానికి వచ్చారే పుణ్య సహోదరులే. రాజీవములా వెలిసాడే రమ్యమూర్తి రఘువరుడే. అయ్యా, మా గురుదేవుల పూజ కొరకు కొన్ని పుష్పాలు కావాలి. నీవు అనుజ్ఞనిస్తే మేమిక్కడ పుష్పాలు కోసుకుంటాము. అలాగే కోసుకోండి. ఇవన్నీ పూజా కుసుమాలే. ధన్యవాదం.
ఏమిటి వసంతలతలాగా వంగిపోతున్నావు? చెప్పవే. పూలవనానా రాజసుతుల చూశానే, పూలవనానా రాజసుతుల చూశానే, హే సఖియాతని చల్లని చూపుల శోభను వర్ణించలేనే, పూలవనానా రాజసుతుల చూశానే. రా సీత, ఒక్కసారి చూద్దుగాని. అవును, రా చూద్దాం. అతడెవరో అతని రూపంతో సకల నగరవాసుల్ని ముగ్ధుల్ని చేశాడట. మరి వెళదామంటావా? వనములో గల కుసుమములన్నీ, వనములో గల కుసుమములన్నీ, వైదేహికి శుభ శకునములాయే, వైదేహికి శుభ శకునములాయే. సీతారాముల చూపులలోనా మెరిసెను వైకుంఠం, అమర స్వరాలతో దశ దిశలే కొసరి పలికే గీతం. ఒకరిని ఒకరు చూసిరి మనసారా, ఇరువురిలోన ఆశలు తీరా, ఇరువురిలోన ఆశలు తీరా. పులకించేనే జగతిని కోటి శుభాలే, పులకించేనే జగతిని కోటి శుభాలే. రాముడు సీతై, సీతే రాముడై, రాముడు సీతై, సీతే రాముడై చేరిరి చూపులలోన, పులకించేనే జగతిని కోటి శుభాలే, పులకించేనే జగతిని కోటి శుభాలే. విరిసెను పాల వెన్నెల సిరివాన, ఇరువురిలో చిగురించే వసంతం, ఇరువురిలో చిగురించే వసంతం. రవళించెను ప్రేమల తొలి వీణ, మెలకువలోని కలల నినాదం,
వేడుకని మృగ విహంగతరులే పలికె వరాల స్వరాలే నిగమ కళలు ప్రభు సోయగమే నిండెను ఆ జానకి మదిలో. మంగళకార మంగళనాశ దశరథ రఘుకుల రాజకుమార సీతారామచరితమపి రమ్యం మధుర మధుర శుభ శ్రవణానందం ఇహ పర సుఖములకిదియే ప్రబంధం పరమ పదమున